Hi everyone, welcome to NumPy tutorial. In this video we are going to learn statistical operations and arrays. NumPy provides functions to perform many useful statistical operations and arrays. In this section we will apply the basic statistical techniques called descriptive statistics that we have learned in previous videos. Mean, median, mode, range and standard deviations are some of the statistical techniques used for data summarization. Mean is the average of given value. Median is the mid value when data are sorted in ascending or descending order. Mode is the data value that appear most number of times. Range is the difference between the maximum and minimum values. Standard deviation is the positive square root of the average of square root difference of each value from the mean. సో ఈ వీడియోలో మనము ఆరోల ఫంక్షన్లు ఉపయోగించే స్టాటిస్టికల్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందామండి. ఆల్రెడీ మనం స్టాటిస్టికల్ ఆపరేషన్స్ వీడియో ఒకటి చేయడం జరిగింది. అందులో క్లియర్గా మీన్ అంటే ఏంటిది, మీడియన్ అంటే ఏంటిది, మోడ్ అంటే ఏంటిది, రేంజ్ అంటే ఏంటిది, స్టాండర్డ్ డివియేషన్ అంటే ఏంటిది, వాటిని ఏ విధంగా ఉపయోగించవచ్చో తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో మనము ఈ మీన్, మీడియన్, మోడ్, రేంజ్ అండ్ స్టాండర్డ్ డివియేషన్తో పాటుగా కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ మ్యాక్సిమం, మినిమమ్, యావరేజ్, మినిమం ఇలాంటివి కొంచెం మనం అవి కూడా చూద్దాము, వాటి గురించి తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని మనం నేర్చుకోవాలంటే నంపైలో మనము ముందుగా నంపై ప్యాకేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం రాయాల్సిన కండిషన్ వచ్చేసి నంపై ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. సో ఈ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కండిషన్ రాసి. తర్వాత లెట్ us కన్స్ట్రక్ట్ 2 arrays. మనం ఇందులో ఒక 2 arrays క్రియేట్ చేద్దాము. సో మొదటి array నేమ్ వచ్చేసి array ఏగా, రెండో array నేమ్ వచ్చేసి array బీగా డిక్లేర్ చేస్తున్నాను ఇక్కడ. సో వాటికి సంబంధించి మొదటి arrayలో 1 dimensional array క్రియేట్ చేస్తున్నాను. సో array క్రియేట్ చేయాలంటే np.array విత్ ఇన్ ది parenthesis లో స్క్వేర్ బ్రాకెట్స్ వాల్యూస్ 1, 0, 2, -3, 6, 8, 4, 7 వాల్యూస్ ఎంటర్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ np.array సెకండ్ డైమెన్షన్ సంబంధించింది నెస్టెడ్ లిస్ట్లో 2 ఎలిమెంట్స్, 2 rows 2 ఎలిమెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 3, 6 ఒకటి, 4, 2 ఒకటి. సో ఈ రెండింటిని కూడా నేను ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇప్పుడు మనకి array ఏ క్రియేట్ అయింది, array b క్రియేట్ అయింది. సో క్రియేట్ అయిన వాటికి సంబంధించిన ఒకసారి డేటా వెరిఫై చేద్దాము. సో ప్రింట్ ఏరియా అనగానే array ఏలో ఉన్న డేటా డిస్ప్లే అవుతుంది. దానికి సంబంధించిన డైమెన్షన్ చూడాలి అంటే array a డాట్ ఎండింగ్. సో array a డాట్ ఎండింగ్ అంటే array సంబంధించిన డైమెన్షన్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది 1 dimension అని. array a డాట్ షేప్ సంబంధించింది array a కి సంబంధించిన షేప్ అని ఇక్కడ చూపిస్తుంది, మొత్తం 8 ఎలిమెంట్స్ అని చెప్పి చూపిస్తుంది. array b. సో నెక్స్ట్ మనకి ఇంకోటి array b కూడా క్రియేట్ చేశాం కదా, array b కి సంబంధించిన డైమెన్షన్ చూడాలన్నా కూడా array b డాట్ ఎండింగ్. సో ఇక్కడ array b అంటే array నేమ్ అనమాట. సో ఎండింగ్ మీన్స్ ఎన్ డైమెన్షన్లు. సో ఇక్కడ 2 రావడం జరిగింది అంటే ఇది 2 dimensional array అన్నట్టు. దాని షేప్ సంబంధించి చూద్దామన్నా కూడా మనం array b డాట్ షేప్ సంబంధించిన ఫంక్షన్ ఉపయోగించి దాని షేప్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మనకి 2, 2 వచ్చింది అంటే 2 rows 2 columns సంబంధించి షేప్ అని కూడా జరిగింది. సో array b లో ఉన్న వాల్యూస్ వచ్చేసి మనకి 3, 6, 4, 2. సో ఇది 2 dimensional array. సో ఇట్లా మనము array b, array a రెండు arrays క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇందులో ఉన్న మనం మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే సో మాక్సిమం అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ మాక్సిమం అనే ఫంక్షన్ ద్వారా arrayలో ఉన్న మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మనము సింగిల్ 1 dimensional arrayకి సంబంధించింది ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు array a లో ఉన్న ఒకసారి ఎలిమెంట్ చెక్ చేద్దాము. array a లో మనకి 1, 0, 2, -3, 6, 8, 4, 7 ఇట్లా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇందులోకి వెళ్ళేసి హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు array నేమ్ డాట్ మాక్సిమం ఈ ఫంక్షన్ ద్వారా array నేమ్ అంటే array a డాట్ మాక్సిమం ఈ ఫంక్షన్ రాసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటికల్లీ మనకు arrayలో ఉన్న హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ 8 అనేది హైయెస్ట్ వాల్యూ, ఇది 1 dimension. ఒకవేళ b డైమెన్షన్ సంబంధించిన డేటా చెక్ చేద్దాము. array b ఇక్కడ 2, 2 అంటే 2 rows 2 columns. మనకి array b డాట్ మాక్సిమం అంటే ఏంటంటే మొత్తం arrayలో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ఫైండ్ అవుట్ చేసి చూపించడం జరుగుతుంది. ఒకవేళ స్పెసిఫిక్ కాలం వైజ్ array మాక్సిమం వాల్యూ కావాలనుకుంటే కాలం వైజ్ మాక్సిమం వాల్యూ కావాలంటే మనము array నేమ్ డాట్ మాక్సిమం ఆఫ్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు మనము 0 ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ కాలం వైజ్గా అంటే సో ఈ కాలం వైజ్ మీన్స్ సో ఈ పొజిషన్లో వర్టికల్ సంబంధించింది మనం డేటా ఉంది సారా, వర్టికల్ సంబంధించిన డేటాలోకి వెళ్ళి హైయెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే యాక్సెస్ array name డాట్ మ్యాక్సిమం ఆఫ్ యాక్సెస్ = 0 ఇస్తే మనకి కాలంలో ఉన్న హైయెస్ట్ వాల్యూస్ వస్తున్నాయి. కాలం చూడండి, ఇక్కడ array b డాట్ మ్యాక్సిమం ఆఫ్ యాక్సెస్ = 0 ఇస్తున్నారు. 0 మీన్స్ మనం రో అన్నాము వేరే ప్రీవియస్ వీడియోలో. ఇక్కడికి వచ్చేసరికి కాలం వైజ్గా డేటా కావాలనుకున్నప్పుడు సో కాలం వైజ్గా వచ్చేసి మనకి ఫస్ట్ కాలంలో 4 అనేది హైయెస్ట్ వాల్యూ, సెకండ్ కాలంలో 6 అనేది హైయెస్ట్ వాల్యూ. ఈ విధంగా మనకు కాలం వైజ్గా డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ రో వైజ్గా హైయెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే array name డాట్ మ్యాక్సిమం ఆఫ్ యాక్సెస్ = 1. యాక్సెస్ = 1 అంటే ఇక్కడ రో వైజ్గా వస్తుంది. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ రోలో సో ఇది రో, ఈ ఫస్ట్ రోలో హైయెస్ట్ వాల్యూ 6, సెకండ్ రోలో హైయెస్ట్ వాల్యూ 4. ఇట్లా మనము మ్యాక్సిమం మన ఫంక్షన్ ద్వారా మన యొక్క ఆరోలో హైయెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఒకవేళ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మినిమం ఫంక్షన్ ఉపయోగిస్తాము. సేమ్ ఇక్కడ కూడా array name డాట్ మినిమము. సో ఈ ఫంక్షన్ ఉపయోగించేసి array name అంటే లీయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత array b డాట్ మినిమము, array b డాట్ మినిమం సంబంధించిన దాంట్లోకి వెళ్ళి లీయెస్ట్ array b లో ఉన్న మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. array b డాట్ మినిమం యాక్సెస్ = 0 అంటే మనకి కాలం వైజ్గా ఉన్న మినిమం వాల్యూస్ అనేది చూపించడం జరుగుతుంది. సో array b లో ఉన్న ఫస్ట్ అసలు డేటా చెక్ చేద్దాము, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో array b లో మనకి array b లో ఫస్ట్ రోలో 3,6, సెకండ్ రోలో 4,2 ఇట్లా 2 ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది 2,2లో. సో ఇప్పుడు మనము array b డాట్ మినిమం ఆఫ్ యాక్సెస్ = 0 అన్నప్పుడు ఫస్ట్ రోలో ఉన్న మినిమం వాల్యూ ఏది 3, సో 3 డిస్ప్లే చేసింది. నెక్స్ట్ సెకండ్ రోలో ఉన్న మినిమం వాల్యూ అనేది 2, సో 2 డిక్లేర్ చేసింది. ఒకవేళ మనం ఇప్పుడు 3 డైమెన్షన్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. 3 డైమెన్షన్ సంబంధించి ఎగ్జాంపుల్ arrayకి నేను array c అని క్రియేట్ చేస్తున్నాను. ఇందులో మనము np డాట్ array ఒకటి 3 డైమెన్షనల్ array నేను క్రియేట్ చేస్తున్నాను. 3 డైమెన్షనల్ arrayకి సంబంధించింది ఫస్ట్ దాంట్లో 1, 2, 3, నెక్స్ట్ సెకండ్ దాంట్లో 2, 3, 4 అండ్ ఫోర్త్లో 4, 5, 6. సో ఈ విధంగా array అక్కడ క్రియేట్ చేశాను, ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇప్పుడు array c క్రియేట్ అయింది. array cకి సంబంధించిన దాంట్లో మనకి హైయెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మ్యాక్సిమం ఫంక్షన్ ఉపయోగిస్తాము. సో మొత్తం arrayలో మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి మనకి 6. మొత్తం arrayలో ఆల్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి మనకి 6 అనే మ్యాక్సిమం వాల్యూ. రో వైజ్గా మనకి మ్యాక్సిమం వాల్యూ కావాలంటే array c డాట్ మ్యాక్సిమం ఆఫ్ యాక్సెస్ = 1. సో రో వైజ్గా మనము మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ రోలో మ్యాక్సిమం వాల్యూ 3, సెకండ్ రోలో మ్యాక్సిమం వాల్యూ 4, థర్డ్ రోలో మ్యాక్సిమం వాల్యూ 6. ఈ విధంగా వచ్చేస్తుంది. అదే కాలం వైజ్గా మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే array c డాట్ మ్యాక్సిమం ఆఫ్ యాక్సెస్ = 0. మనకి ఇక్కడ ఏం చేస్తుంది, యాక్సెస్ కాలం వైజ్గా మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇస్తుంది 4, 5, 6. సో మినిమం వాల్యూ కూడా సేమ్ అండి, మ్యాక్సిమం ప్లేస్లో మనం మినిమం అని రాస్తాము. ఇది మనకి మ్యాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫంక్షన్. సేమ్ థింగ్ సమ్మేషన్ ఫంక్షన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ array. సో arrayలో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ సంబంధించింది సమ్మేషన్ మనకు కావాలి అంటే సమ్ ఫంక్షన్ ఉపయోగిస్తాము. సో array a చెక్ చేద్దాము. array a వాల్యూస్, array b వాల్యూస్ ఇవి. సో array a డాట్ సమ్ అంటే మొత్తం ఎలిమెంట్స్ అన్ని సమ్ అయ్యి ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఇట్లా 25 వచ్చింది. array b సంబంధించి అంటే మొత్తం ఎలిమెంట్స్ వచ్చేసి సమ్ అయ్యి మనకి టోటల్ వాల్యూ 15 ఇవ్వడం జరిగింది. మనకి array b డాట్ సమ్ ఆఫ్ యాక్సెస్ = 0 అంటే సో మనకి
కాలం వైజ్గా సమ్మేషన్ చేసి ఇక్కడ 3 + 4 ఏవైతే ఉందో, సో యాక్సెస్ 3 + 4 = 7 కదా. సో ఈ 7 అనేది మనకి కాలం వైజ్గా ఎస్ట్ సమ్ చేసేసి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. 8 వచ్చేసి 6 + 2, సో 8 అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇది సమ్మేషన్ అనమాట. మనం యాక్సిస్ వైజ్గా యూజ్ చేస్తే యాక్సిస్ సంబంధించింది కాలం వైజ్గా కావాలంటే యాక్సిస్ = 0, అదే రోజు వైజ్ సమ్మేషన్ కావాలంటే రో వైజ్ సమ్మేషన్ కావాలంటే యాక్సిస్ = 1. సో ఇట్లా మనము array b డాట్ సమ్ ఫంక్షన్ ఉపయోగించేసి మొత్తం ఎలిమెంట్స్ని ఆ రో వైజ్ ఎలిమెంట్ని కాలం వైజ్ ఎలిమెంట్స్ని సమ్మేషన్ చేసి ఫైండ్ అవుట్ చేసుకోవాలి, రిజల్ట్ పొందవచ్చును. ఇక్కడ యాక్సిస్ ఈజ్ టు స్పెసిఫై ద డైమెన్షన్ ఆన్ విచ్ సమ్ is to be made. Here axis = 1 means the sum of elements of first row. సో ఫస్ట్ రోకి సంబంధించి మనం ఇక్కడ ఏం చేస్తాము, మీన్ ఫంక్షన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద array. సో మీన్ ఫంక్షన్ వచ్చేసి మనకి arrayలో ఉన్న సరాసరి విలువను ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాము. సేమ్ ఇక్కడ కూడా నేమ్ ఆఫ్ ద array డాట్ మీన్. సో array ఏలో ఉన్న మీన్ సంబంధించింది ఓవరాల్గా 3.125. array bలో ఉన్న మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, array b డాట్ మీన్. సో యాక్సిస్ వైజ్గా కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో యాక్సిస్ వైజ్గా ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ యాక్సిస్ array b డాట్ మీన్ యాక్సిస్ = 0, 3.5, 4, array b డాట్ మీన్ యాక్సిస్ = 1. సో ఇక్కడ 4.5, 3. సో స్టాండర్డ్ డీవియేషన్ సంబంధించి ఫైండ్ అవుట్ చేయాలంటే ఉపయోగించే ఫంక్షన్ స్టాండర్డ్ డీవియేషన్ ఉపయోగిస్తాము. సో స్టాండర్డ్ డీవియేషన్ సంబంధించింది సంబంధించిన ఫంక్షన్ వచ్చేసి, సరే కొంచెం క్లాస్ ముందుకెళ్ళింది. సో array a డాట్ స్టాండర్డ్. సో ఈ విధంగా స్టాండర్డ్ డీవియేషన్ ఫంక్షన్ ఉపయోగించేసి స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. array b స్టాండర్డ్. సో array b డాట్ స్టాండర్డ్ యాక్సిస్ = 1, అంటే మనకు కాలం వైజ్గా రో వైజ్గా యాక్సెస్ కావాలని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు స్టాటిస్టికల్ ఆపరేషన్స్ అండ్ array. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.